స్పిన్ పిచ్ పైన నలుగురు పేస్ బౌలర్స్తో వచ్చారు. ఎవరు? సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో. అంటే ఈడెన్ గార్డెన్స్ ఇంతకు ముందంత స్పిన్కి అయితే అనుకూలించట్లేదు. అలా అని చెప్పి అది పేస్ బౌలర్స్ పిచ్ అయితే కానే కాదు. నలుగురు పేస్ బౌలర్స్. అసలు ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది, ఈ స్ట్రాటజీ ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇక ఇంకొక టీం గుజరాత్ టైటాన్స్. మ్యాచ్లు గెలుస్తున్నా సరే ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటారు అక్షరాల సత్యం అనమాట. జాస్ బట్లర్ని వన్ డౌన్ పంపిస్తున్నారు. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అని శుభ్మన్ గిల్ చెప్తాడు. ఏ కాలంలో ఉన్నాము? T20 క్రికెట్లో ఏంది లెఫ్ట్ ఏంది రైట్ ఏంది, దిబిడే కొట్టడమే ఉన్నట్టుంది పరిస్థితి. వీళ్ళేమో ఇలాంటి స్ట్రాటజీలు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది హైదరాబాద్లో. మరి ఆ మ్యాచ్లో వీళ్ళు ఎలాంటి ప్లాన్స్తో రావాలి, వీళ్ళు చేస్తున్న తప్పులేంటి, ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మనకు మ్యాచ్ చూసాము అంటే April 6 జరగబోతోంది ఈ మ్యాచ్. March 19 అనమాట. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేసి ప్రిడిక్షన్తో ఎండ్ చేద్దాము. సో పిచ్ రిపోర్ట్ చూసాము అంటే మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ అంటే హైదరాబాద్ గ్రౌండ్ ఎలా ఉందో, ఫ్లాట్ వికెట్ అనమాట. సో అద్భుతంగా హై స్కోర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది, ఏ డౌట్ లేదు. హై స్కోర్ అంటే మీకు 240, 260 ఇది మాత్రమే హై స్కోర్ కాదు. T20లో నాకు తెలిసినంత వరకు 190 నుంచి 220 మధ్యలో ఏది వచ్చినా కూడా హై స్కోర్ లాగా మనం భావించాలి. ఇక అవుట్ ఫీల్డ్ అయితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. బాల్ పడిన వెంటనే టక్ చెప్పి ఏమంటారు బౌండరీ టచ్ అయిపోతుంది అనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే స్టార్టింగ్ కొద్దిసేపు పేసర్స్కి అర్లీ స్వింగ్ అనేది దొరుకుతుంది. సో కొద్దిసేపు మాత్రమే, ఒక 4-5 ఓవర్సే, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇక ఏమన్నా బౌలర్స్కి ఏమన్నా అనుకూలిస్తుందా అంటే పిచ్ అనేది కొంచెం అంత షార్ట్ బౌండరీస్ కాదు కాబట్టి సో స్పిన్నర్స్ అనే వాళ్ళు గేమ్ మధ్యలో వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్కిల్స్ అనమాట. ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఇక డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, కొంచెం అంటే మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసేంత కాదు కానీ కొంచెం ఉంటుంది. ఇక టాస్ విషయానికి వచ్చాము అంటే ఈ గ్రౌండ్లో నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. అంటే ఫ్లాట్ వికెట్ కాబట్టి రన్స్ ఎక్కువ చేశారు అనుకోండి, ఫర్ సపోజ్ హైదరాబాదే ఆడింది అనుకుందాము, 260, 250, 280 చేసింది అనుకుందాం. హైదరాబాదే కాదు గుజరాతే చేసింది అనుకుందాము. సో ఆటోమేటిక్గా అపోజిషన్ టీం ఎవరు ఆడినా సరే అంత ఈజీ కదా స్కోర్స్ని చేసి చేయడం. సో ఒక 2-3 ఓవర్లు కరెక్ట్గా పడ్డాయంటే మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఇది అనమాట. ఇక్కడ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం నా పర్సనల్ ఒపీనియన్ బెటర్ అంటాను. ఇక T20లు IPL కలుపుకొని ఇక్కడ చూసామంటే 80 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 37, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 43, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 172, 190, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 162, 180. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే 4 మ్యాచ్లు జరిగాయి. అందులో SRH ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది, గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. నెక్స్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు చూసాము అంటే SRH ఎప్పుడు గెలిచలేదు, గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు SRH ఒక మ్యాచ్లో, గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. సో మరి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు చెప్పే స్టార్టింగ్లో ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో 4 పేసర్స్తో రావడం మీద నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక స్పిన్ వికెట్ పైన ఆదమ్ జంపాకి ఛాన్స్ ఇవ్వండి. ఆదమ్ జంపా ఇంతవరకు మీరు తీసుకున్న మ్యాచెస్లో అట్టర్ ఫ్లాప్ అయితే అవ్వలేదు కదా, బాగానే యావరేజ్గా బౌలింగ్ చేశాడు కదా. ఒక స్పిన్ వికెట్ పైన, ఒక కరెక్ట్గా స్పిన్నర్స్కి సెట్ అయ్యే వికెట్ పైన తనకి ఇస్తే తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. ఒక మ్యాచ్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక మ్యాచ్ ఆడడం పక్కన పడేయడం, సో ఇంకొక మ్యాచ్ మరి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకొని రావడము, ఇంకొక మ్యాచ్ మన కమిందు మెండిస్ని తెచ్చారు. కమిందు మెండిస్ ఎన్నో ఓవర్ బౌలింగ్ చేయించారు, 1 ఓవర్ బౌలింగ్ చేయించారు. ఎందుకు? బాగా వేసాడు కదా, ఎందుకు కంటిన్యూ చేయలేదు? లేకుంటే స్టార్టింగ్లో ఎందుకు వేయించలేదు? అసలు ఎందుకు ఈ స్ట్రాటజీస్ ఏంటి? మ్యాచ్ ఓడిపోవడానికే స్ట్రాటజీలు చేస్తున్నారు, ఏదో నాకు అర్థం కాదు. అంటే SRH మ్యాచ్ కరెక్ట్ అవ్వచ్చు, మ్యాచ్ చూస్తున్నప్పుడు అంత బ్లండర్స్ చేస్తున్నారు వీళ్ళు. ప్లేయింగ్ 11 కాంబినేషన్లో అంటే ఓకే, అభినవ్ మనోహర్ని తీసేశారు, బాగుంది, కమిందు మెడిసిన్ తీసుకొని వచ్చారు, బ్యాటింగ్ బౌలింగ్ సెట్ అవుతుంది, కానీ బౌలింగ్ వేయించలేదు. సో సిమర్జిత్ సింగ్ని తీసుకొని వచ్చారు. బేసిక్గా మనోడు ఏమంటారు పేస్, మంచి పేస్ 140 to 150 జనరేట్ చేయగలడు. బట్ లైన్ అండ్ లెంత్ ఉండాలి, ఆ పిచ్ కూడా దానికి సెట్ అవ్వాలి, అప్పుడే ఆ బౌలింగ్ అనేది సెట్ అవుతుంది. మనం చూసారంటే మీరు అతను వేసిన షార్ట్ బాల్స్ అని 6లు కొట్టారు, ప్రతి షార్ట్ బాల్ 6 కొట్టారు. సో ఎందుకు అంటే సో అది పిచ్ అనేది ఫాస్ట్ బౌలర్స్ పిచ్ కాదు, తీసుకొని వచ్చి బ్లండర్ మిస్టేక్. ఆ రోజు ఫాస్ట్ బౌలర్స్ చూసారంటే ప్యాట్ కమిన్స్ కూడా ఉద్దికి ఆరేశారు, ఎందుకంటే పిచ్ ఫాస్ట్ బౌలర్స్ పిచ్ కాదు, ఇది పరిస్థితి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బౌలింగ్లో ఎన్ని మిస్టేక్స్ చేస్తుంటే హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ని నమ్మిన మీరు ఆదమ్ చమ్మని నమ్మట్లేదు, రాహుల్ చహర్ని నమ్మట్లేదు. సో జీషన్ అన్సారీ ఉన్నాడు, అతన్ని కూడా పూర్తిగా ఓవర్స్ కంప్లీట్ చేయండి, అతన్ని నమ్మట్లేదు. అంటే ఎవరిని నమ్ముతారు మీరు? ఎందుకంటే హర్షల్ పటేల్ ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటాడు. అబ్బా ఇది నేను లాస్ట్ అయిపోయిన చెప్తున్నా, ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటాడు. కానీ ఎప్పుడు ఫస్ట్ 2 ఓవర్లు కొట్టించేసుకుని లాస్ట్ ఓవర్ వికెట్ తీసుకుంటాడు. అంటే అప్పటికే ఎకానమీ 10 దాటేసి ఉంటుంది ఆ రేంజ్ బౌలర్. కానీ ఇప్పుడు తీసుకోవాలి తప్పదు, ఎందుకంటే టీంలో అతనే ఉండేది కాబట్టి పేస్ బౌలర్ కోటాలో అతను వస్తాడు. 3 పేస్ బౌలర్స్ చాలు, ప్యాట్ కమిన్స్, హర్షల్
హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, ఇంకా ఒకరిని స్పిన్నర్స్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్నో ఇలా తెస్తే బాగుంటుందేమో కదా నా ఫీలింగ్. సో మళ్ళీ వీళ్ళు చూడండి ఈ రోజు మ్యాచ్కి మరి ఏం చేస్తారో. ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా స్పిన్కి అంటే కాంపిటేటివ్ వికెట్ అనమాట. మరి ఈరోజు ఎలాంటి ప్లాన్స్ వస్తారో తెలియదు. ఇక వీళ్ళ ఫీల్డింగ్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ మ్యాచ్లో మాత్రం దరిద్రమైన ఫీల్డింగ్ చేశారు. ఎన్ని రన్స్ నాకు తెలిసి దాదాపు ఒక 20 రన్స్ ఎక్కువ ఇచ్చేశారు వాళ్ళకి, ఓన్లీ ఫీల్డింగ్లోనే 20 రన్స్. ఇక బౌలింగ్ కరెక్ట్గా పడి మంచి కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా ఇంకో 30 రన్స్ తగ్గడం, అంటే 150 160 రావాల్సిన స్కోర్ 200 టచ్ చేసింది, ఆల్మోస్ట్ 200 టచ్ చేసింది అనమాట. వీళ్ళ తప్పిదాల వల్ల మాత్రమే, ఎస్ఆర్హెచ్ చేసిన తప్పిదాల వల్ల మాత్రమే. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే అసలు ఫుల్గా డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఓపెనర్స్ పైన డిపెండ్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి అర్థమైపోయింది మా ఓపెనర్స్ కొడతారు 5 ఓవర్లకు 100, తర్వాత హెన్రిచ్ క్లాస్ను ఒక 50-60, సో ఇక మిగతా వాళ్ళందరూ కలిసి ఒక 70, అట్లా కొడితే 230 దాటేస్తుంది. ఇదే మైండ్లో ఉన్నట్టేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిన ప్రతిసారి మ్యాచ్ ఎత్తిపోతుంది. అండ్ వాళ్ళిద్దరూ ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నారు. సో ట్రావిస్ హెడ్ ఏమో మన ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, 2 నిమిషాలు నిలబడలే, 2 బాల్ ఆడి వెళ్ళిపోయాడు. ఇక అభిషేక్ శర్మ ఈ సీజన్ మొత్తం ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్లో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. ఈశాన్ కిషన్ ఒక మ్యాచ్ అద్భుతంగా సెంచరీ, తర్వాత ఫెయిల్. హెన్రిచ్ క్లాసన్ కూడా అనుకున్న స్థాయిలో ఈ సీజన్ పర్ఫామ్ చేయడం లేదు, యావరేజ్ పర్ఫార్మెన్స్లు వస్తున్నాయి, సూపర్ పర్ఫార్మెన్స్ అయితే లేవు. సో టీమ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈరోజు ఒకవేళ ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో గెలుస్తుందా ఓడిపోతుందా పక్కన పెట్టేస్తే, ఈ మ్యాచ్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫ్యాన్స్కి, మేము ఇంకా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నామని. సో ఇది పరిస్థితి అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ది. సో వీళ్ళ ప్లేయింగ్లో చూసాము అంటే అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసన్, సిమర్జిత్ సింగ్ లేదా అభినవ్ మనోహర్ రావచ్చు, చెప్పలేం. ప్యాట్ కమిన్స్, కమిందు మందిస్ లేదా వియాన్ మల్డర్. ఇక నెక్స్ట్ హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, జీసన్ అన్సారీ, ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లేయింగ్ 11లో చేంజెస్ చెప్పే కదా, ఆ చేంజెస్ నేను చెప్పిన చేంజెస్ కాదు, వీళ్ళు చేసే చేంజెస్ అనమాట. వీళ్ళు ట్రై చేయొచ్చు ఈ చేంజెస్ ఈరోజు కూడా, ఎందుకంటే వీళ్ళకి ఇంకా ప్లేయింగ్ 11 కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ప్రతి మ్యాచ్కి ఏదో 1-2 ఒక చేంజ్ జరిగింది అనుకోండి, ఏ టీం అయినా సరే వాళ్ళు పిచ్చుకు అనుగుణంగా చేంజ్ చేశారని అర్థం. వీళ్ళు ప్రతి మ్యాచ్కి 1-2 చేంజెస్ 3 చేంజెస్ చేసుకొని వస్తున్నారు. ఇక ఏదో అంటే కోపం వస్తూ ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా. మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పట్టించుకోవట్లేదు, ఎస్ఆర్హెచ్ తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా కాదు బ్రదర్ ఇది, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ మ్యాచెస్లో ఒక మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ ప్రిడిక్షన్ రాంగ్, అంటే గెలిచేదని ఇచ్చాను, ప్రతిదీ ఎస్ఆర్హెచ్ ఇచ్చాను, ఎందుకంటే గెలుస్తుందని అనుకుంటాను నేను కూడా. కానీ వీళ్ళు రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారు కదా, దాన్ని చెప్పాలి కదా, ఇది పరిస్థితి. ఇక నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడాలి. ఈ సీజన్ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి ఏమైందో అర్థం కావట్లేదు. చాలా సింపుల్గా క్యాచ్ వదిలిపెట్టడము, బాల్ ఫీల్డింగ్ వదిలిపెట్టడము, ఫీల్ అవ్వడము, అవుట్ అయ్యాక బ్యాట్ విసిరేయడము, ఇవి తప్పితే మనోడు పర్ఫార్మెన్స్ చాలా ఏమంటారు డౌన్ అయిపోయింది. సో నాకు అర్థం కాదు ఏంటంటే, ఎస్ ప్రతి బ్యాట్స్మెను ప్రతి బౌలరు ఫామ్ లేకుండా పోతాడు, కానీ ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్లో ఉన్న బ్యాట్స్మెన్ అందరూ ఫామ్ లేకుండా పోయారు, అదే వాళ్ళకి బాగా దెబ్బ తగులుతుంది అనమాట. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే, సో చెప్పే కదా అసలు జాస్ బట్లర్ని ఓపెనింగ్ పంపించట్లేదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు అనమాట, ఎందుకంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ అంటే పవర్ ప్లేలో రన్స్ కొట్టి తర్వాత సెటిల్ అయ్యి తర్వాత రన్స్ చేసేవాళ్ళు. ఈవెన్ పవర్ ప్లేలో కూడా ఓవర్ చూసి తర్వాత బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఇది ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా ఇది నిజం. సో ఒకవేళ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అప్పుడప్పుడు ఆడతానేమో ఫాస్ట్గా, కానీ బేసిక్గా యావరేజ్గా చూసుకున్నామంటే 35 బాల్స్కి 50, 37 బాల్స్కి 50 కొట్టే ప్లేయర్స్ వీళ్ళు. ఇక్కడ 20-25 బాల్స్కి 50 కొట్టే ప్లేయర్ జాస్ బట్లరు. అలాంటి అతనికి పవర్ ప్లే అడ్వాంటేజ్ ఇవ్వడం కరెక్టా, లేకుంటే వీళ్ళిద్దరూ పవర్ ప్లే అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్టా? అంటే ఎవరో ఒకరు కిందకి దిగాలి. శుభ్మన్ గిల్ దిగాడు యాజ్ ఎ కెప్టెన్. సాయి సుదర్శన్ 1 డౌన్లో అద్భుతంగా ఆడతాడు తన బ్యాటింగ్ స్టైల్కి, ఎందుకంటే గ్యాప్స్ ఎక్కువగా ఆడతాడు, తన స్ట్రైక్ రేట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ తొక్కలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పి ఊరికే ఎందుకు మీ టీంని మీరు, అంటే ఇప్పుడు గెలుస్తున్నారు ఓకే, మీకు తెలుసా వీళ్ళ బలం ఏం తెలుసా? ఆ ముగ్గురులో 2 వికెట్లు పడ్డాయి అంటే ఏ టీంతో కూడా వీళ్ళు గెలవలేరు, ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మిడిల్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్ అంత వీక్గా ఉంది, ఫినిషింగ్ కూడా సరిగ్గా లేదు వీళ్ళకి. సో ఇట్లాంటి పరిస్థితిని పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇంత బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు? బౌలింగ్ నమ్ముకుంటున్నారా అండి? ఎత్తిపోతుంది ఇట్లే కింద ఆడుకుంటారు, ఎందుకంటే టోర్నమెంట్ చాలా పెద్దది, ఇదేమీ 4-5 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్ కాదు ఏమో. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవేటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఈశాంత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా షెర్ఫెన్ రూథర్ఫర్డ్. సో ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా రబాడా ఇంకా ఇండియాకు రాలేదు, ఈ వీడియో చేస్తున్న టైంకి. సో ఒకవేళ ఇప్పుడు అప్డేట్ ఇవ్వలేదు అనమాట, ఒకవేళ ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ లేదు మనకి. సో ఒకవేళ రబాడాగిన ఇండియాకు వచ్చాడు లేకుంటే వీళ్ళతో జాయిన్ అవుతాడని ఏమైనా డౌట్ వచ్చినా అప్డేట్ వచ్చినా సరే, సో డౌట్ కాదు అప్డేట్ వస్తే నేను ఆ అప్డేట్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, యూట్యూబ్ కమ్యూనిటీలో ఖచ్చితంగా మిస్ చేయను. ఇది పరిస్థితి అనమాట. సో వీళ్ళు ఏ చేంజెస్ చేసుకుంటారని పెద్ద కనిపించట్లేదు.
ఇక వీళ్ళ బలం అంతా బౌలింగ్లోనే ఉందన్నమాట. సిరాజ్ నిప్పులు జరుగుతున్నాడు లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా. సో ఇక ఇప్పుడు హైదరాబాద్ తన హోమ్ గ్రౌండే ఖచ్చితంగా బాగా వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళవన్నీ కూడా కలిసి బేసిక్గా స్పిన్నర్స్ కన్నా ఈసారి వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఫామ్లో ఉన్నారనమాట. అండ్ రషీద్ ఖాన్ రన్స్ ఎక్కువగా లీక్ చేస్తున్నాడు. సో అది వాళ్ళకి పెద్ద మైనస్ అవుతుంది. సో చూసామంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా వీక్ హోల్స్ ఉన్నాయి, అది కూడా వీళ్ళు చూసుకోవాలి. ఇది పరిస్థితి. ఇక ప్లేయర్ బ్యాటిల్ చూసామంటే పెద్ద ప్లేయర్ బ్యాటిల్స్ ఏమీ లేవన్నమాట. అంటే ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా వికెట్స్ తీసుకొని దుమ్ము లేపే ప్లేయర్స్ ఏం కనిపించట్లేదు. బట్ కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న ప్లేయర్స్ మధ్య ఒక చిన్న బ్యాటిల్ ఉంది, అది చెప్తాను. సో అభిషేక్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్ అనమాట. 63 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 210 స్ట్రైక్ రేట్. నేను స్ట్రైక్ రేట్ కోసమే ఈ స్టాట్ చెప్తున్నాను. 210 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అగైనెస్ట్ రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ. ఇక ట్రావిస్ హెడ్ వర్సెస్ సిరాజ్ అంటే T20లో వన్డేలో మనవాడిని ఐపీఎల్లో పెద్దగా వికెట్స్ తీయలేదు, ఐపీఎల్లో ఎప్పుడు వికెట్స్ తీయలేదు, కానీ T20లో వన్డేలో 230 రన్స్ 7 టైమ్స్ అవుట్ చేశాడు సిరాజు ట్రావిస్ హెడ్ని. సో స్ట్రైక్ రేట్ 130 ఉంది. ఖచ్చితంగా ఫామ్లో ఉన్న సిరాజు కొంచెం అటు ఇటుగా అల్లాడుతున్న ట్రావిస్ హెడ్ని ఏమైనా చేయొచ్చు ఈ మ్యాచ్లో. ఇక హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ రషీద్ ఖాన్ అనమాట. 95 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 182 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ రషీద్ ఖాన్. 76 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 118. సో ఇంతే అనమాట. ఇక మిగతా చాలా మంది బౌలర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ మనకు పెద్దగా ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు. ఒకసారి అప్పుడప్పుడు వికెట్లు పడ్డాయి, కానీ నో ప్రాబ్లం. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూస్తే ఈ స్టాట్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో శుభ్మన్ గిల్ వర్సెస్ షమి. 41 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 113 స్ట్రైక్ రేటు. సాయి సుదర్శన్ వర్సెస్ హర్షల్ పటేల్. 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 100 స్ట్రైక్ రేటు. బట్లర్ వర్సెస్ షమి. అన్ని ఫార్మాట్స్లో చూసుకున్నాము అంటే T20, ఐపీఎల్, T20 314 రన్స్ 11 టైమ్స్ అవుట్ చేశాడు బట్లర్ని షమి. సో 130 స్ట్రైక్ రేట్ ఉంది. ఇదనమాట. సో ఈ మ్యాచ్కి నేను ఎందుకు ప్రిడిక్షన్స్ ఇవ్వట్లేదు అంటే, సో ఇది టోటల్ ఇన్ అండ్ అవుట్ బ్యాటింగ్ వికెట్ అనమాట. ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు ఫెయిల్ అవుతాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఊరికే గుడ్డిగా చెప్పాల్సి వస్తుంది, మనం అనాలిసిస్ చేసి చెప్పడానికి ఉండదు కాబట్టి. ఎందుకంటే ప్రిడిక్షన్స్ ప్రతిసారి నేను గుడ్డిగా చెప్పట్లేదు, అనాలిసిస్ చేసి చెప్తున్నాను. మనం చూసామంటే కొన్ని మ్యాచెస్లో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ బాగా రైట్ అయ్యాయి. అంటే కొంతమంది ప్లేయర్స్ హిట్ అవుతారని చెప్పాను, ఫెయిల్ కూడా అయ్యాయి. సో హిట్ కూడా అయ్యాయి అనమాట. సో ఈ మ్యాచ్ గురించి మాత్రం ఎవరు గెలుస్తారన్న విషయాన్ని పక్కన పెడితే ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచకుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇక మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ కాండి, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు ఈ సీజన్. సో మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నేను ఏమంటారు ఏదో వాళ్ళని తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద చెప్తున్నాను. ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్చు. సో ఆ సైడ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్కి అంత అనుకూలించే పిచ్ కాదు. సో బౌన్స్ బాగా ఉంటుంది ఈ పిచ్ పైన. సో ఈ పిచ్ పైన వీళ్ళు మంచిగా ఆడి గెలవకుంటే ఇక తర్వాత మ్యాచ్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బ్యాటింగ్లో చాలా వీక్ ఉంది కాబట్టి మీరు హర్ట్ అయినా సరే నిజం కొన్నిసార్లు చేదుగానే ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. కొంచెం ఉంటుంది కదా మనకు కూడా, ఎస్ఆర్హెచ్ హైదరాబాదు కొంచెం ఏదో లోపల సాఫ్ట్ కార్నరు. అయితే మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మాత్రం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నన్నైతే మాత్రం గుజరాత్ టైటన్సే స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ హైదరాబాద్ వికెట్ కాబట్టి నేను ఎస్ఆర్హెచ్ వైపు నిలబడుతున్నాను, అంతే ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్లో 2 వికెట్లు పడితే చాలు, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. సో ఇట్లా ఎవరో ఒకరు, ఈ ముగ్గురులో 2 అవుట్ అయితే సరే వాళ్ళ మ్యాచ్ ఎత్తిపోతుంది. సో ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ పైన ఉన్నానమాట, గెలవాలని కోరుకుందాము. బట్ స్ట్రాంగ్ టీం అయితే గుజరాత్ టైటాన్సే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.